మనకు తెలియనివి, నిజ జీవితంలో ఎప్పుడూ చూడనివి, చారిత్రాత్మకమైనవి కేవలం ఇవి పుస్తకాల్లోనే కాదు, కొన్ని రియల్గా మన లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. కొంతమందిని చూసినప్పుడు మనకి వాళ్ళను చూసి మనం ఎందుకు అలా చేయకూడదు అనే ఇన్స్పిరేషన్ కూడా కేవలం ఆ పుస్తకాలు చదివితే రాదు. నిజ జీవితంలో కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎదురుపడినా కొంతమంది మనుషుల వల్ల ఆ ఇన్స్పిరేషన్ అనేది మనలో మనకి స్వయంగా కలుగుతుంది. అలాంటి స్టోరీనే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నాకు ఎటు నుంచి వచ్చే సాయం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరన్నా సాయం చేస్తే బాగుండిద్ది, మాకు కొంచెం ఉపయోగకరంగా ఉండిద్ది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఆ చెరుకు బండి ఒకటి జీవనాధారం చేస్తుంది. మద్యపానానికి బానిసై భార్య బిడ్డల్ని వదిలేసి వెళ్ళిన భర్త బాధ్యతను కూడా తన భుజాలపైన మోసుకుంటూ తన 3 ఆడపిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తుకై నిరంతరం శ్రమిస్తూ బతుకు బండిని లాగుతూ చెరుకు రసం బండిపై తన జీవనాన్ని సాగిస్తుంది ఆ మహిళ. సరే, ఇప్పుడు ఆమె ఎవరు, ఎక్కడుంది, ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఉన్నటువంటి గొడ్డళ్ళ భవాని అనే మహిళ చెరుకు రసం అమ్ముతూ తన 3 బిడ్డలను అయితే పోషిస్తుంది. 3 కూడా ఆడబిడ్డలే. ఆమెను అడిగి ఏంటి అనే ఆమె స్టోరీని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి? 12 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారు? 3 అమ్మాయిలు ఉన్నారు. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి 7వ తరగతి చదువుతుంది, 2వ అమ్మాయి 3వ తరగతి చదువుతుంది, ఇంకో చిన్న పాప అంగన్వాడికి వెళ్తుంది. పెద్ద అమ్మాయి మైలవరం హాస్టల్లో ఉంటుంది, 2వ అమ్మాయి జీకొండూరు హాస్టల్లో ఉంటుంది, చిన్న పాప నా దగ్గరే ఉంటుంది. తను చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంగన్వాడిలో ఉంచి పగల పనికి వెళ్ళి సాయంత్రానికి పాప నేను ఉంటాయి. అంగన్వాడి అంటే చిన్న వయసే? చిన్న వయసు. మిగతా పాపలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప ఏం చదువుతుంది? పెద్ద పాప 7వ క్లాస్ చదువుతుంది, తనకు 12 వచ్చినాయి. 2వ పాప 3వ క్లాస్ చదువుతుంది, తనకి 8 వచ్చినాయి. ఇప్పుడు అంగన్వాడి చదివే పాపకి 5 సంవత్సరాల నుండి ఈ నెలతో 6 వచ్చినాయి. ఎందుకు మీరు ఈ చెరుకు రసం బండి పైన జీవనం సాగించాల్సి వస్తుంది? ఎందుకంటే అన్ సీజన్ అప్పుడేమో ఇటుకరాయి పని ఉండిద్ది, వర్షాకాలం శీతాకాలం అనేది ఈ బండి సాగదు. ఈ బండి ఎండాకాలం మాత్రమే సాగిద్ది. ఎండాకాలం 3 నెలలు 4 నెలలు ఈ బండి పెట్టుకొని దీని మీద జీవనం సాగించుకుంటే పిల్లల్ని చూసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత వర్షాకాలం కానీ శీతాకాలం ఇవన్నీ ఇటుకరాయి బట్టీలు ఉంటాయి. ఆ బట్టీలో లోడ్కి అరలోడ్కి వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత ఈ కూడా ఒక్కోసారి అన్ సీజన్ అప్పుడు వర్షాకాలం అప్పుడు ఈ కూడా ఉండవు. అలాంటప్పుడు పొలంలో కలుపులకి నాట్లకి అట్లా దొగాలు వేయడానికి ముందు కట్టలు మోయడానికి పొలంలో అట్లా వెళ్తూ ఉంటాను. అంటే ఇటుకరాయి లోడ్ వేయటం అలాగే ముందు కట్టలు మోయటం అనేది కూడా చాలా హార్డ్ వర్క్. అది హార్డ్ వర్క్ మీరు చేయగలుగుతారా? అంత హార్డ్ వర్క్ కూడా హార్డ్ వర్క్ చేయగలుగుతారంటే చేయలేని స్థితిలో కూడా చేయాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. కొంచెం అన్ సీజన్ అప్పుడు అలాంటప్పుడు ఇవన్నీ లోన్లు తీసుకున్నాయి. ఆ లోన్లు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఆ లోన్లు కట్టడం కోసమే తప్పకుండా వెళ్ళాలి. అన్ సీజన్లో ఇప్పుడు మళ్ళీ ఇది పక్కన పెట్టేసి బట్టి లోడ్కి వెళ్తున్నారు, ట్రాక్టర్ లోడ్కి అంటున్నారు. దాంట్లో ఎలాంటి కష్టం ఉంటుంది, ఏంటి? దాంట్లో బట్టి కాడ వేసేటప్పటికి ఒక లోడ్కి ఎత్తే 300 వస్తాయి. ఆ 300 నాకు పిల్లలకి సరిపోవు, డబ్బులు కడతానికి సరిపోవు. మళ్ళీ నైట్ టైము దించడానికి బయట ఊరు గుంటూరు అట్లా చాలా దూరాలు వెళ్ళాల్సి వచ్చింది. జంక్షన్ అట్లా చాలా దూరాలు వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కోసారి రాత్రి 2 టాటల మీద వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒకటి దించి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి దించాలంటే నిద్ర ఉండదు, చాలా కష్టం అయ్యిద్ది. ఈ డబ్బుల కోసం చూసుకుంటేనేమో అటు ప్రమాదకరంగా ఉండిద్ది, అటు వెళ్ళకపోతేనేమో ఇటు జీవనం సాగదు. గుంటూరు దాకా వెళ్ళిద్ది. గుంటూరు, పెద్ద కాకాని, చిన్న కాకాని, కాజా ఇట్లా మొత్తం అటు జంక్షన్ వరకు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. రాత్రులు కూడా రాత్రి 1 గంటకు లేచి వెళ్తే మళ్ళీ తెల్లారి వచ్చేపాటికి 8:30 9 అయ్యిద్ది. మళ్ళీ కాసేపు ఉంటాం, మళ్ళీ అమ్మటే మళ్ళీ కాసేపు లోడ్కి వెళ్ళి మళ్ళీ ఇంకా ఈ టాటర్ల మీద తిరగటమే సరిపోద్ది. అందుకే ఇంకా నిద్ర ఉండట్లేము, రెస్ట్ ఉండదు. 2 టాటలు అరలోడ్ అయినప్పుడు ఏంటంటే ఈ టాట అరలోడ్ చేసి వచ్చాక మళ్ళీ 2వ టాట మీద అంటే వెళ్ళలేము.
టాటర్ పైకెక్కి పడుకుంటాం. అప్పుడు లోడ్ వేసిన టాటర్ ఉంటుంది కదా, భయం మీద అలా పడుకున్నప్పుడు భయం వేసిద్ది. భయం వేసి అయిపోకుండా ఎలా ఉంది భయం వేసిద్ది. కానీ అలా అని కూర్చుంటే ఇంజిన్ మీద నుంచి పడిపోతాం. నిద్రలో కూర్చోవాలంటే కూర్చోలేము. అదే పైకి ఎక్కి కొంచెం తాడు కడతారు వాటికి, ఆ తాడు గట్టిగా పట్టుకొని పడుకుంటాం. ఆ తాడు చేతిలో జారిపోయిందంటే ఎక్కుంది ఉంటామే అట్లాగా. భయంకరమైన ప్రయాణం. అలా అని వెళ్ళకోకుండా ఉంటే ఈ 300తో మనం అప్పులు కట్టలేము, ముగ్గురు పిల్లల్ని చూసుకోలేను, నేను తినాలి, పిల్లలకి పెట్టాలి, మళ్ళీ బ్యాంక్ లోన్లు కట్టాలి, అద్దెలు కట్టాలి, అవన్నీ ఇంటి అద్దె, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టుకోవాలంటే ఒక 300 కూలికి వెళ్తే సరిపోదు. అందుకే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూనే ఉంటాయి. ఈ బండి మీద బాకీ అయితే ఇంకా తీరలేదు. ఈ బండి మీద బాకీ తీరలేదు, ఇంకా ఉంది. దీనికి నిన్న కూడా ఈ బ్యాటరీ కరెంట్ ఇవన్నీ పోతే 5,000 పెట్టి వేయించా. కొత్త బ్యాటరీ కొని వైరింగ్ లైట్లు అవన్నీ వేయించి, లైట్ లేకపోతే 7:30 అట్ట అవుతుంది వచ్చేటప్పటికి. ఇప్పటి నుంచి బేరం సాగిద్ది. పొద్దున్నే ఎవరు దారి ఇప్పటి నుంచి బేరం సాగిద్ది. సాయంత్రం తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు వస్తారేమని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కోసారి వచ్చేటప్పుడు ఏంటంటే నైట్ ఆడొకళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పటి నుంచి వచ్చేపాటికి 7:30 అట్లా అవుతుంది. 7:30 అట్లా అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది. లైట్లు లేక, అందుట్లో ఈ రోడ్డు సరిగ్గా బాగలేక ఇలా అయిపోయినప్పుడు ఈ సీట్ మీద నుంచి అటు తప్పుకుంటున్నా. స్టీరింగ్ కనుక గట్టిగా పట్టుకోపోతే కింద పడిపోయినట్టే అట్లా అవుతుంది. అందుకని చెప్పి నిన్న వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బ్యాటరీ ఒడుకొని లైటింగ్లు అవన్నీ లాగించుకొని తీసుకొచ్చాను. నిన్న ఇంకా వ్యాపారం ఏం లేదు, మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. ఎప్పటికప్పుడు చెరుకు కొనుక్కోవటమే. మీ భర్త ఏం చేస్తారమ్మా? ఆయన ఇంత ముందు కూలీగా చేసేవాళ్ళం ఇద్దరం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన టాటా నేర్చుకుని టాటా డ్రైవర్ అయ్యాడు. టాటా డ్రైవర్ అయిన కాంచి తాగుడుకు అలవాటు పడిపోయి ఇంకా దాంట్లోనే ఆయన దానికే సరిపోతుంది. ఇక అప్పటి నుంచి మాకు తిండి కూడా లేకుండా కొంచెం చాలా బాధపడ్డాం. అప్పటి నుంచి ఇంకా నేను ఒక్కదాన్నే పని చేసి పిల్లల్ని బతికించడం అలా జరిగింది. ఇది సంవత్సరం అవుతుంది తీసుకొని. దీన్ని తీసుకొని ఇక ఈ ఎండాకాలం అంటే ఆ ఎండకి రేత్రి పగలు చెయ్యాలంటే ఇంకా చేయలేకపోతున్నా. అన్ని పనులు చేయాలంటే ఎండాకాలం అన్నాళ్ళు ఇది తీసుకొని కొంచెం ఎడన్నా పెట్టుకొని జీవనం సాగిద్దామన్న ఆలోచనతో దీన్ని తీసుకున్నాను. మీ పిల్లల్ని ఏం చదివించాలని మీ కోరిక? వాళ్ళు అంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించాలని కోరిక. చదువులో మాత్రం ఏది ఆపకూడదు అనుకుంటున్నా. అందుకోసమే కష్టపడుతున్నా. మీ స్వర్గ్రామం ఈ గణపవరం ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారా? లేదు, గణపవరమే. మా అమ్మ వాళ్ళది గణపవరమే. మా పుట్టిల్లు మొత్తం గణపవరం. మా అన్నిచ్చింది ఉప్పులూరు. ఉప్పులూరు నుంచి వచ్చి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఇప్పుడు మీ భర్త వేరే మ్యారేజ్ ఏమైనా చేసుకున్నారా? చేసుకోలేదు, వేరే మ్యారేజ్ ఏం చేసుకోలేదు. ఇక వెళ్తే టాటర్కి వెళ్తున్నాడు, లేకపోతే ఇక తాగి ఆడో తిరుక్కుంటూ ఉంటున్నాడని కనపడ్డ వాళ్ళు ఎవరైనా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు? మీ అమ్మగారి దగ్గర? మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, నేను అద్దెకుంటున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి నాకు సరిపోదు, వాళ్ళ కొట్టు నాకు సరిపోదు, అద్దెకుంటున్నాను నేను. ఇప్పుడు మీ ఆధార్ కార్డు కానీ మిగతా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి? ఈ అడ్రస్లోనే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి, ఈ అడ్రస్లోనే ఉన్నాయి. ఏదన్నా కాలనీ కానీ ఏదన్నా ఇస్తే పెట్టుకుందాం అన్నట్టుగా అన్నీ ఇక్కడికే మార్చుకున్నాము. ఆల్రెడీ ఇళ్ల స్థలాలు పెట్టుకోమని గవర్నమెంట్ చెప్పింది పేదవాళ్ళందరికీ, కొంతమందికి. ఇంకా మీరు అప్లై చేస్తున్నారు? ఇళ్ల స్థలాలు పెట్టలేదంటండి. ఇళ్ళ గ్రాంట్లు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టడానికి సాయం చేస్తారంట. నాకు స్థలం లేదు, ఇల్లు లేదు. అంటే గత ప్రభుత్వం ఆల్రెడీ జగనన్న ఇళ్ల పట్టాలు అలాంటివి ఇచ్చింది కదా, అప్పుడు ఆ గవర్నమెంట్ అప్లై చేసుకోలేదా? అప్పట్లో ఇక్కడికి రాలేదండి. ఆ ప్రభుత్వం వచ్చినప్పటికి ఇక్కడికి రాలేదు. ఆ తర్వాత ఇక్కడికి మార్పించుకున్నాను. ఈ చెరుకు బండి రసం బండి కొనడానికి ఎంత అయింది? ఇది 80,000 అయిందండి. ఇది 80,000. దీనికి ఇంకా వర్కింగ్ అవన్నీ చేసుకున్న పాటికి 95,000 అట్ట అయింది. మొత్తం బజాజ్ లోన్లో, బంధనా లోను, ఈ 2 లోన్లు తీసుకొని దీన్ని తీసుకోవడం జరిగింది. 95,000. ఇప్పుడు ఆ బంధన బ్యాంకు ఇవన్నీ ఎలా కడుతున్నారు? బంధన అంటే సోమవారం ప్రతి సోమవారం 1,300 కట్టాలి. బజాజ్ ఫైనాన్స్ ఏమో 2వ తారీఖు కల్లా 3,000 కట్టాలి. ఆ 2వ తారీఖు దాటిందంటే 500 పెనాల్టీ వేస్తున్నాడు. మనం ఫోన్ చేసి సమాధానం చెప్పడానికి కూడా లేదు దానికి. కొంచెం మన పరిస్థితి బాగలేని చెప్పినా కానీ సరే వినడానికి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ లేదు. మన బ్యాంక్ అకౌంట్లో 2వ తారీఖు కల్లా 3,000 ఉండాలి, లేకపోతే 500 పెనాల్టీ వేసేస్తాడు. అది 3,000 కట్టాలి నెలకి. సోమవారం ప్రతి సోమవారం 1,300 కట్టాలి. దీనికి రెగ్యులర్గా కడుతున్నారా? మరి రెగ్యులర్గా కడుతున్నానండి. రోజు ఈ చెరుకు రసం బండి పైన ఎంత ఆదాయం సంపాదిస్తుంది?
ఒక రోజు ఈ ఖర్చులు పోను కూలి ఒక 400 500 అట్లా వచ్చిద్ది. ఒక్కోసారి లాగినప్పుడు ఎవరైనా తీసుకున్నప్పుడు ఇక ఖర్చులకి దానికే సరిపోయిద్ది. ఆ రోజు నాకేం మిగలదు. అన్ సీజన్ వచ్చినప్పుడు ఎలా మరి? అన్ సీజన్ వచ్చినప్పుడు జీవనాధారం అంటే బట్టీలు ఉంటాయి కాబట్టి ఇక ఇటుకరాయికి అట్లకి వెళ్ళటం, ఇటుకరాయి వేయడానికి తీయడానికి. ఇక ఒక్కోసారి రేత్రి 2 రోజులు 3 రోజులు 6 రోజులు బయట ఊర్లకి వెళ్ళి దించడం కూడా ఉండిద్ది. అట్లా కూడా వెళ్ళి దించడం అట్లా జరిగిద్ది. అది మరి ముగ్గురు పిల్లల్ని చదివించడం అంటే మామూలుగా భార్యాభర్తలు ఉన్న వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది. మరి ముగ్గురు ఆడపిల్లలు అందులో చదివిస్తున్నారు, కష్టం అనిపించట్లేదు మీకు? కష్టం అనిపించింది, కానీ ఈరోజు వాళ్ళని చదివితేనేగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నాకేదీ లేదు, నేను చదువుకోలేకపోయాను. నా పిల్లల్ని చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని కష్టపడి చదివిస్తున్నాను. ఈ బండి తోలటం మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది బండి కొన్న వాళ్ళు ఒక రోజు చూపించారు నాకు. ఒకసారి వేసుకొచ్చేటప్పుడు చూపిస్తే నేను రాయి పనికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు టాటర్ తోలేటప్పుడు చూస్తా. కొంచెం వాళ్ళు అప్పుడప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు. చేతికి ఇవ్వటం వలన కొద్దిగా నేర్చుకోవడం, ఆ ట్రాక్టర్ కొంచెం నేర్చుకోవడం, ఈ బండి కానీ అవన్నీ తోలుతా కాబట్టి కొంచెం నాకు ఇది అర్థమైంది, అమ్మటే అర్థమైపోయింది ఒకసారికి. ట్రాక్టర్ లైట్గా వచ్చు, నాకు ఎక్కువ రాదు. కాకపోతే దాన్ని లైట్గా చూసి అబ్జర్వ్ చేసి దాన్ని తోలటం చూసి కొద్దిగా అప్పుడప్పుడు నేర్చుకున్నా కాబట్టి ఇది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఈ వెహికల్ తోలుకుంటూ వెళ్తుంటే చాలా మంది మీ వైపు చూస్తూ ఉంటారు. మరి అప్పుడు మీకు ఏమన్నా చిన్నతనంగా అలాంటివి అనిపిస్తుందా? చిన్నతనంగా అనిపించినా కానీ నా బ్రతుకు తెరువు ఇది. చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎట్లయినా అనుకోని అది వాళ్ళ ఇది. నాకు ఇది బతుకు తెరువు కాబట్టి ఇక నాకు తప్పదు. ఎంతమంది అనుకున్నా కానీ నాకు తప్పదు. ఏ పనైనా చేసుకొని బతకాలి. ఏ పని చేసేటప్పుడు ఏది కూడా నేను చిన్నతనం అనుకోను. పని గౌరవిస్తేనే అది నాకు అన్నం పెట్టిద్ది. బాగా పని గౌరవిపోతే నాకు అన్నం పెట్టదు. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనుకుంటే ఏ పని చేయలేం. ఇప్పుడు భవిష్యత్తులో మీ వారు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు లేదు. అలాంటివి ఏమి లేవు. మరి ఇళ్ల స్థలం లాంటివి ఏమన్నా కావాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి చెప్పేటి ట్రై చేశారు కొన్ని? ఇంతకుముందు ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో అడుగుతుంటే ఇంకా రాలేదు, వచ్చినప్పుడు పెట్టుకుందరు కానీ అంటున్నారు. ఇప్పటి వరకు నాకు ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు. నాకైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ సాయం కూడా లేదు. అన్ని రెక్కల మీద మొత్తం ఇట్లా కష్టపడి చేసుకుంటూ బతకడమే, పిల్లల్ని బతికించడమైనా ఏదైనా కొంచెం. అంటే P4 పథకం ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ చాలామంది నిరుపేదలని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ కావాల్సినటువంటి అరేంజ్ చేస్తున్నారు. మీరు అప్లై చేసుకోలేదా P4లో? అలాంటివి ఏమి లేవండి. పిఎం కిసాన్ అని చెప్పేసి ఇంతకుముందు పోయిన సంవత్సరం కుట్టి మిషన్లు వేస్తున్నారని చెప్పని పెడితే అప్లై చేశాను. అప్పటికి తీసుకోలేదు. ఆ రాయి పనికి వాటికి వెళ్తున్నాం కదా, అది ఇదిగా ఉండిద్దని చెప్పి అప్లై చేస్తే 2 సార్లు అప్లై చేసిన, ఒకసారి కూడా రాల. ఇక అలాంటి వీటి మీద నేను డబ్బులు వాటికి మీ సేవలో పెడితే 200 300 అట్లా పోతనే కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక అందుకే పర్సనల్ లోను కడతానని చెప్పి నేను పొద్దుగా పనికి వెళ్తా, ఈ అమ్మాయి కట్టిద్దిలే అని చెప్పి నమ్మకంతో నాకు ఇప్పించారు లోన్లు బట్టి నేను ఇది తీసుకున్నాను. కొంటమే మొత్తం కొంటమే. ఒక్కోసారి దీని మీదే పోయి కూలి వచ్చిద్ది, ఒకసారి సాగనప్పుడు ఇక దానికే సరిపోద్ది. అది ప్రభుత్వం కనుక సాయం చేస్తే ఎలాంటి సాయం మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి సాయం అంటే మాకు ఉండటానికి ఇల్లు లేదు. నా 3 అమ్మాయిలు ఉన్నారు. అది ఇల్లు అవి ఏం లేవు. స్థలం ఇస్తే ఇప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారు. అలా ఇచ్చిన బాధ లేదా, ఏదన్నా ఇల్లు చూసినా నాకు బాధ లేదు. ఒకవేళ ప్రభుత్వం స్థలం ఇస్తే కట్టుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కట్టుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. లోన్లు ఎవరొక ఏదో ఒక సాయం చేస్తే బాగుండు అనుకుంటున్నాం. నాకు ఎటు నుంచి వచ్చే సాయం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరన్నా సాయం చేస్తే బాగుండిద్ది, మాకు కొంచెం ఉపయోగకరంగా ఉండిద్ది అని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈ భవానీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఇంకా మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి పరిస్థితి? మీ అమ్మాయి ఎంత కష్టపడుతుంది? మా అమ్మాయి రైతులంక పొలంక కష్టపడుతుంది సార్. తాడర మంది వెళ్తే ఏ టైం అసమంటో తెలియదు, నిద్రాగారాలు లేకుండా వెళ్ళొద్ది. రైతులంక పొలంక రైతులు 12 1 గంటప్పుడు వెళ్ళొద్ది. వచ్చాకే మేము ఎదురెదురు చూస్తూ ఉంటాం. వచ్చాక మళ్ళీ తెల్లారి 10 11 అవుద్ది. తాడర దిగబడతా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడతా ఉంటుంది. అతను తాగేసి వెళ్ళిపోయాడు, తాగడికి అలవాటు బాగా. ఆ పిల్లలు 3 పిల్లలు బొడ్డ పిల్లల్ని పెంచుకుంటా బతుక్కుంటా చాలా ఇబ్బందులు పడిపోతుంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఆ చెరుకు బండి ఒకటి జీవనాధారం చేస్తుంది. ఇల్లు వాకలేదు లేదు. ఇక మేము బతకడానికి ఏదో వచ్చి రోడ్డు అమ్మటి ఉండి కొట్టులాగా పెట్టుకున్నాం, చిన్న కొట్టులాగా పెట్టుకున్నాం. కెమెరా అటు ఉంది, దాన్ని చూసి చెప్పండి. మన ముఖ్యమంత్రి గారిని, అలాగే మంత్రి లోకేష్ గారిని, అలాగే
పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి సాయం మీరు అడగదలుచుకున్నారో కెమెరా వైపు చూసి చెప్పండి. ఆ పిల్లకి నిలువున నెత్తి మీద నేడలేదండి. ఇల్లు వాకిలి లేక చాలా అద్దెళ్ళలో బాధపడుతుంది. 3 పసిపిల్లలు ఉన్నారు. 3 పసిపిల్లలతో బాధపడుతుంది సార్. ఆ పిల్లకి ఏమన్నా సాయం చేస్తారని తోసిన వాళ్ళు తోసినట్టు మన నారాయణ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పిల్లకి సాయం చేసి 3 పసిపిల్లలతో బాధపడుతుంది. ఆ పిల్లకి సాయం చేయమని కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఇది భవానీ స్టోరీ. పురుషులతో సమానంగా తన యాటిట్యూడ్ని చూపిస్తూ దేనికి తక్కువ కాదని వాళ్ళతో పాటు సమానంగా కష్టపడుతూ అలాగే ఒక బండిని డ్రైవ్ చేస్తూ యంత్రాన్ని నేర్చుకుని పట్టుదలతో తన బిడ్డల్ని పోషించుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి 3 ఆడపిల్లల్ని అని సంకల్పంతో భర్త వదిలేసిన ఆ బాధ్యతను భుజాలపైనకి ఎత్తుకొని ఆ 3 బిడ్డల భవిష్యత్తుకై చెరుకు రసం బండిపైన అయితే ఆమె జీవన పోరాటం అయితే సాగిస్తోంది. ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ప్రతి మహిళ కూడా. సో ఇది భవానీ స్టోరీ.